యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా వేదికను అలంకరించిన అన్నలు, తమ్ముడు శ్రీనివాస్, నిజంగా యోహాన్ అన్న అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఒకేలాగా ఉన్న అన్న. చూసి చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే ఈ 40 ఇయర్స్‌లో ఈ జర్నీలో ఎంతోమంది మన మధ్య లేరు. చాలా తక్కువ మందిమి మిగిలాం. చాలా తక్కువ మందిగా ఉన్నాం. అయినా ఏం పర్వాలేదు. మనం అందరం గూడా ఎందుకు నిలబడ్డాము అనంటే, ఆయన ప్రణాళికల్లో మనల్ని ఉంచాడు. మన వలన ఏదో ఆశిస్తున్నాడు అన్నది నేనైతే నమ్ముతున్నాను. ఆయన చెప్పింది నేను ఇక్కడ గ్రీటింగ్స్ నేను చెప్పడానికైతే యోగ్యత కాదేమో. ఎందుకంటే ఆహ్, చదువులో గాని అంటే టీచర్‌ని కాదు, టీచర్‌ని కాదు, డాక్టర్‌ని గాదు. ఒక సర్వసాధారణంగా ఉన్న హౌస్ వైఫ్ నేను. ఆహ్, సో, నాకిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి, యోగ్యతను బట్టి, ధన్యత గాదు, యోగ్యతను బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన నన్నెంచుకున్నందుకు. అదే విధంగా ఇక్కడ కూర్చున్న అన్నోళ్ళందరికీ గూడా రూబీ సెలబ్రేషన్స్ తరపున నేను గూడా వాళ్ళకి గ్రీటింగ్స్ చెప్తున్నాను. వచ్చిన మిమ్మల్ని అందరిని చూసి గూడా చాలా ఆనందంగా ఉంది. మీకు గూడా యేసుక్రీస్తు నామంలో శుభములు చెప్తున్నాను. ఈరోజు ఈ పండగ వాతావరణం నిజంగా చాలా రోజులైపోయింది. కోవిడ్ తర్వాత అందరము నిరాశ, నిస్పృహల్లోకి వెళ్ళిపోయాం. ఏమైపోతామో మనుషుల్లో చాలా దిగులు వచ్చేసింది. కానీ ఈరోజు రిజాయిస్ కదా! గతాన్ని తలుచుకొని రిజాయిస్. ఇప్పుడు ప్రస్తుతం ఏంటండి? రిజాయిస్ మనం ఆహ్, రిమెంబర్. గతాన్ని రిమెంబర్ చేసుకుంటున్నాం. ప్రస్తుతాన్ని రిజాయిస్ చేస్తున్నాం. ఆనందిస్తున్నాము. ఫ్యూచర్‌ని రిబిల్డ్ చేస్తున్నాం. త్వరలో వస్తున్నాడు ఆయన. ఎండ్ డేస్ కదండీ! చాలా చాలా మన ముందు జరిగిపోతున్నాయి. దినాలు వెళ్ళిపోతున్నాయి. ఎక్కడున్నామో అనేది మనం ఒకసారి ఎవరికి వాళ్ళం టెస్ట్ చేసుకొని రిబిల్డ్ అవుతాం దేవునిలో. నన్ను గనపరిచిన వారిని నేను గనపరుస్తాను అన్న ఒక వాక్యం నా జీవితానికి అయితే ఎంతో ఆదరించిన వాక్యం. ఈ 2 డేస్ కూడా మనం ఇందులో సంతోషిద్దాం. అన్న యోహాన్ అన్న 30 ఇయర్స్ బ్యాక్ నేను అన్నని చూసా. అప్పుడప్పుడే మేము కూడా ఈలోకి వచ్చి నిలబడిన రోజులవి. ఒక మీటింగ్‌లో అన్నే వచ్చి మాట్లాడారు. నిజంగా నాకు ఆ రోజు అనిపించింది. ఆహ్, మినిస్ట్రీ మినిస్ట్రీలో ఇంత ఎఫెక్షన్ ఉంటదా అని. తర్వాత రవిబాబు అన్న, ఆహ్, అన్న మధుసూదన్ అన్న, వీళ్ళందరూ కూడా చాలా చాలా ఎంకరేజ్ చేస్తూ మాకెంతగానో ఆదరించినట్టుగా మా కుటుంబాన్ని. ఎందుకంటే తెలుసు అన్నోళ్ళకి అందరికీ మేమెట్లా వచ్చామో, ఎలా వచ్చామో. కాబట్టి అప్పుడు మాకిచ్చిన ఆ ఆదరణ ఈ రోజు వరకు మేము మర్చిపోలేకపోతూనే ఉన్నాం. నెక్స్ట్ శ్రీనివాస్ బ్రదర్‌ని చూసినప్పుడు కూడా నాకు చాలా ఆనందం అనిపించింది. ఒక స్టూడెంట్‌గా మా ఇంటికొస్తూ వెళ్తూ ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈరోజు స్టేట్ సెక్రటరీగా నిలబడ్డాడు అంటే ఎంత గొప్ప ధన్యత దేవుడిచ్చిన. ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకే ప్రభావం చెల్లిస్తున్నాను. సో, మనమందరం కూడా మన జీవితాల్లో ఇంతవరకు ఆయన చేసిన వాటన్నిటిని బట్టి సంతోషిస్తూ, రానున్న దినాల్లో మరలా ఒకసారి ఎందుకో నాకు ఎండ్ డేస్ అనే గుర్తొస్తూనే ఉన్నాయి. వెళ్దాం. దగ్గరలోనే ఉంది. ఆయన కాలింగ్ మనకుంది. రిబిల్డ్ అవుదాం. మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్స్‌ని పెట్టి వందనాలు తెలియజేస్తూ, అన్న మధుసూదన్ అన్నకి ప్రత్యేకంగా థాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.